ఇలా చేసే కొద్దీ తనకి ఇబ్బంది. ఇక ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి. ఇటు చాలా, ఇంకేమైనా వివరాలు కావాలా? ఎనీ డౌట్స్? తిలోత్తమమ్మకు ఇంకా ఏదో అనుమానం ఉన్నట్టుంది, చెప్పొచ్చు. తనే నైని అని మనకన్నా ఎక్కువగా నమ్మే విశాల్ మొబైల్ అన్లాక్ నంబర్ నిన్నో మొన్నో చెప్పుండొచ్చేమో. కరెక్టే. నా మొబైల్ పిన్ నంబర్ చెప్పు. మీ మొహం. వై? నాకే తెలీదు, ఇంక చెల్లికేం తెలుస్తుంది? కరెక్టే కదా అల్లుడు. మీరు ఎక్కువగా ఆలోచించకండి. నేను నయనినే, విశాల్ బాబు గారి భార్యని. నాకు 2 పిల్లలు, కవలల్ని కన్నాను. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు కొద్దిసేపటి తర్వాత నేను త్రిని అని ఎందుకంటారు వదినా? అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలిసినా ఏం చెప్పాలో తెలియదు. అర్థం కాలేదు. కాకూడదు, ఎందుకంటే నైనమ్మ ఆశయం అలాంటిది. అమ్మా, నీ తలపైన అక్షింతలు వేయించుకున్నావు. కొన్ని బియ్యం వండి నా ఆకలి తీర్చమ్మా. అయ్యో, ఎంత మాటమ్మా. నువ్వురా రా. మమ్మీ మమ్మీ మమ్మీ, నీ నగలు ఎన్నుంటే అన్నీ ఇచ్చేసే. ఎందుకురా? తీసుకెళ్ళి బయట మురిగుంటలో పడేసి వస్తాను. మెంటలా ఏంటి? బంగారం ధర ఆకాశాన్ని అంటుతూ ఉంటే బురద గుంటలోకి నగలు పట్టుకెళ్ళి విసిరేస్తా అంటావేంటి? అరే, పనికిరాని వాటిని మెడలో వేసుకుని ఏం చేస్తావు మమ్మీ? రే మూర్ఖపుత్ర, పని చేయని నీలాంటి వాణ్ణి ఆపదలో ఆదుకునేది బంగారమేరా. తాకట్టు పెట్టైనా బతికేయొచ్చు. అయ్యో, డబ్బులు నేను చేసుకుంటావు మమ్మీ. మ్యాజిక్ జరగాలి. నీ నగలు అలా చేస్తాయా? చేయవు. అదే నైని మెళ్ళో కట్టుకున్న అమ్మవారి బిల్లగల దారం చూడు. అది విశాల్ తమ్మికి కట్టగానే పెద్ద మరదలు మంచిగా మారిపోయి హాయిగా ఎలా స్మైల్ ఇచ్చిందో. నిజమేరా, నేను దాని గురించి ఆలోచించనే లేదు. అరే, నువ్విలాంటివి అబ్జర్వ్ చేయవు మమ్మీ. ప్రతి దాంట్లో ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉంటుంది. బాగానే చెప్పావు, కానీ ఆ దారం కట్టిన తర్వాతే నయని నార్మల్ అయిందంటావా? ఎస్ మమ్మీ. అరే, ఆ దారానికి పెద్ద మరదలికి ఆ గారడి పాపకు ఏదో సంబంధం ఉంది అని అనుకుంటున్నాను. ఆలోచించాల్సిన విషయమే వల్లభ. ఇంకొకటి కూడా మమ్మీ. అరే, ఆ అమ్మవారి బిల్లను విశాలాక్షి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది అంటే తను అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? యాక్సిడెంట్ అయిన విషయం ప్రెస్ వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజ్ చేశాం కదా. కరెక్టేరా. ఇంటికి వచ్చాక కూడా అప్పుడే తెలిసిన దానిలా ఆ విశాలాక్షి ఏం కంగారు పడలేదు. చాలా కూల్గా చిరునవ్వుతో మాట్లాడింది. దాన్ని బట్టి మనకేమర్థమైంది? నయని విశాలాక్షి ఇంతకు ముందే బయట కలుసుకొని ఇంటికి వచ్చారు అనుకుంటున్నా. నేను కూడా అలాగే అనుకుంటున్నాను మమ్మీ. ఇద్దరూ కలిసి మనల్ని బకరాల్ని చేస్తున్నారు. అలా చేస్తే వాళ్లే దెబ్బతింటారు. ఒకరు మోసం చేయాలని, ఇంకొకరు గారడీ చేయాలని చూస్తున్నారు. నేను రివర్స్లో చేస్తాను వల్లభ. కట్టించింది సరే సుమన, కానీ ఆ బిళ్ళని ఎలా తీసుకొచ్చిందా అని. మా నైనక్కని అమ్మ అని అంటుంది కదా. మా అమ్మ మెల్లో ఉండే అమ్మవారి బిళ్ళను పక్కకి తీసిపెట్టి ఉంటే ఇస్తారా ప్లీజ్ అని అంటే ఇచ్చుంటారు. అది బంగారం అయ్యుంటే వాళ్లే ఇచ్చేవాళ్లు కాదు.
ఇచ్చినా ఈ పిల్ల చేతికొచ్చాక మనకిచ్చేది కాదు. నీకు అసలు విషయం తెలియక ఏదేదో వాగుతున్నావు. ఏంటో చెప్పండి. నైని వదిన మెళ్ళలో ఉన్న అమ్మవారి బిళ్ళని నర్సు వాళ్ళు తీసి జాగ్రత్తగా లాకర్లో పెట్టి తాళం వేశారంట. అయితే దానికోసం విశాలాక్షి కాదు కదా, ఎవరూ వెళ్ళనే లేదంట. అయితే ఏ పూజా సామాగ్రి అంగట్లో 5-10 ఇచ్చి తీసుకొచ్చి హాస్పిటల్ నుండే తీసుకొచ్చానని అబద్ధం చెప్పి విశాల్ బావ గారి వాళ్ళ ముందు గొప్పలు పోయింది జిత్తుల మారి గారడి పాప. ఇప్పుడు పూర్తిగా చెప్పనా? ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? లాకర్ తాళం ఓపెన్ చేసి చూస్తే అందులో వదిన మెళ్ళలో నుంచి తీసిన అమ్మవారి బిళ్ళ లేదంట. ఇప్పుడు అర్థమైందా విశాలాక్షి పవర్ ఏంటో? పవర్ కాదండి, మాయ చేస్తుంది. నా అల్మారాలో ఉన్న నగలు కూడా తాళం తీయకుండానే ఎత్తేస్తుంది. విశాలాక్షి వెళ్ళిపోలేదు కదా, ఇంకెందుకు కంగారు? మాయ చేసి మ్యాజిక్ అని నగలు తీసి గోడవతల వేసి కిమ్మనకుండా తీసుకెళ్లిపోతే ఎవరిని అడుగుతాం? ఉన్నాయా? ఉన్నాయి. విశాలాక్షికి అలాంటి ఆలోచన రాదు. ఏమో, ఎవరికి తెలుసండి. ఒకసారి సరిచూసుకుంటే మనకే మంచిది. మన వస్తువు మన దగ్గర ఉండాలి. అలా ఉండాలని వదిన మెళ్ళలో ఉండాల్సిన అమ్మవారి బిళ్ళని కూడా తీసుకొచ్చి ఇచ్చింది. ఇవ్వడమే గాని తీసుకోవడం తనకి తెలీదు. మీరు అందర్నీ గుడ్డిగా నమ్ముతారు, నన్ను తప్ప. వారం రోజుల నుండి దేని నమ్మాలో ఎవరిని నమ్మాలో తెలియనట్టుగా అయింది. ఇప్పుడిప్పుడే కాస్త రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నాం. కానీ ఆ గారడి పాప మిమ్మల్ని చూసి అడిగినప్పుడు మీరు తడబడినట్టు అనిపించింది. ఎందుకని? ఫోన్ వచ్చింది, నేను తర్వాత మాట్లాడతాను. హలో.